బట్టి వీక్ అయింది. చూసిండు కదా మీరు. 2020 వచ్చేసరికి 49 స్థానాలు ఇక్కడ 100 ఇక్కడ 49 స్థానాలు చూసాం కదా. అంటే అట్లా ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ఈక్వేషన్స్ ఏమైనా మారుతాయి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి గతంలో అంటే బీఆర్ఎస్ను కాదని బీజేపీ ఎక్కువ స్థానాలు గెలుచుకుంది, పాయింట్ నెంబర్ 1. మోర్ ఓవర్ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి అసలు ఒక్క స్థానం కూడా రాలేదు. చుట్టుపక్కల కూడా మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసేసింది, మనం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బలం అంచనాలు ఏంటంటే పెరిగిన జిహెచ్ఎంసీలో ఒకటితో పాటు 2 కాంగ్రెస్ పార్టీ గెలిచింది, శ్రీ గణేష్ది కానీ కంటోన్మెంట్ నుంచి ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కానీ. సో ఈ రెండింటి బలంతో జిహెచ్ఎంసీలో ఏమైనా ఎంఐఎంతో పొత్తుతోనే ముందుకెళ్తుంది అనుకోవచ్చా? అసలు కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయా? ఉంటాయి. ఎందుకంటే చాలా గుడారెళ్ల పార్టీలు కూడా గెలిచిన సందర్భం చూసాం కదా. నేను 2016 ఎన్నికల్లో 1, 2, 3 అన్నాను. తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ 1, 2, 3 గెలుచుకున్నాయి అంతే. ఆ 3 కలిసి ఆ మొత్తం 6 స్థానాలు గెలుచుకున్నాయి. మిగతా అన్ని కూడా బీఆర్ఎస్ మన ఎంఐఎం గెలుచుకుంది. ఇప్పుడు వస్తే ఏంటంటే 2029 తర్వాత ఎన్నికలు చూసుకుంటే 2016 మళ్ళీ పునరావృతం అవుతుందా అనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నం చేస్తుంది హైదరాబాద్ లో. కానీ మిగతా మున్సిపాలిటీలలో వేరుగా ఉంటాయి అంటున్నాను. ఎందుకంటే మిగతా అవన్నీ గ్రామీణ ప్రాంతాలు కలగలిసిన మున్సిపాలిటీలు ఉంటాయి కదా. అక్కడ రైతులు ఉంటారు, మామూలుగా పట్టణ ప్రజానికం ఉంటది కనుక వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తారు. ఇంకోటి హైదరాబాద్ అభివృద్ధి చెందింది. నేను మొన్న 29 మంది ఎమ్మెల్యేలో ఎంఐఎం, బీజేపీ తప్ప మిగతా కాంగ్రెస్ పార్టీ ఒకటి గెలుచుకోలేదు కదా. కంటోన్మెంట్ మన జూబ్లీ తర్వాత ఉప ఎన్నికలు గెలుచుకున్నారు. ఇట్లా మరి హైదరాబాద్ ఇంకా పట్టు కోల్పోలేదా ఏది మీ బీఆర్ఎస్ అనే మాట కూడా ఒకటి వస్తున్నది. బీఆర్ఎస్ కు అంటే అప్పటి 2016లో కానీ కాంగ్రెస్ కు జరిగిన శృంగభంగం అయితే ఇప్పుడు బీఆర్ఎస్ జరగదు అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా ఆ 3 పార్టీలు పంచుకుంటాయి. ఉదాహరణకు 4 పార్టీలు, 3 కాదు 4 పార్టీలు పంచుకుంటాయి. అప్పుడు కాంగ్రెస్ గతంలో మీరు చూశారు కదా, మనకి 2020 ఎన్నికల్లో ఎంఐఎంతో కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పోయింది, మేయర్ స్థానం గెలుచుకుంది హైదరాబాద్ కదా. 44, 49 కలిపి వీళ్ళు అధికారంలోకి వచ్చారు, బీఆర్ఎస్ ఎంఐఎం కలిపి సంకీర్ణంగా. అట్లా చూసుకుంటే ఇప్పుడు మరొకసారి బీఆర్ఎస్ మన కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఏది మన మేయర్ సీట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఎంత గెలిచినా కూడా ఇప్పుడు 300 అవుతున్నాయి కదా. ఈ 300ను మరి ఎట్లా విభజిస్తారు అనేది కూడా ఉంటుంది. 3 కార్పొరేషన్లు ఒకటి అంటున్నారు, 4 ఒకటి అంటున్నారు. 4 ఏమంటున్నారు అవును, అది ఇంకా క్లారిటీ రావాలి. 3, 4, 6 ఎంతమంది మేయర్లు ఉంటారు ఏంటి అన్నది క్లారిటీ రావాలి. ఇంకా అది రావాల్సింది. మాలాంటి వాళ్ళందరూ మేము ప్రతిపాదన ఏం చేస్తున్నాం అంటే కోర్ హైదరాబాద్ ఒకటి చేసేసుకొని ఇటు ఉత్తర దిక్కు సికింద్రాబాద్, దక్షిణ దిక్కు మహేశ్వరం అటు పక్కన, అటు మనకు ఇటు పోతే మనకు శ్రీలింగంపల్లి వైపు ఏమో, పడమటికి ఏమో అటువైపు, ఇలాగే ఎల్బీ నగర్ వైపు ఇటువైపు ఏమో తూర్పు, అంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ 4 కార్పొరేషన్ చేసి కోర్ హైదరాబాద్ ఏది ఓల్డ్ హైదరాబాద్ ఉంది కదా దాన్ని మాత్రమే అంటే ట్యాంక్ బండ్ అవతలకి అది ఒక కార్పొరేషన్ చేస్తే సహేతుకంగా ఉంటుందేమో అనుకుంటున్నాం. ఎందుకంటే గతంలో రంగారెడ్డి జిల్లా లాగా 3 చేసిన అనుకోని చుట్టూ ఉంటది. అట్లా అది కూడా ప్రతిపాదన ఉంది, పంపుతున్నాం కూడా. రెండోది ఏంటంటే 123 మున్సిపాలిటీలకు అట్లాగే 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగాలి. 8 కార్పొరేషన్లు ఎన్నికలు జరగాల్సింది కనుక వీటిలో కార్పొరేషన్లకు వచ్చే వరకు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొంచెం గ్రామీణ ప్రాంత వ్యక్తుల దగ్గర కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఉంటది అనుకుంటున్నాం. ఎక్కువ పట్టణ ప్రాంతం ఉన్న దగ్గర బీజేపీ కూడా 3వ స్థానం ఆక్రమించే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఉంటది అనుకుంటున్నాం. ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాల ఎన్నికలన్నీ జరపాలని కోరుకుందాం మనం. ఎందుకంటే 1 ఇయర్ అయితే కనుక జరపాలి. అంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుపుకుంటే మళ్ళీ ఒక 2.5 ఏళ్ల దాకా అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు. ఈ ఎలక్షన్ ఉండదని నేను. అవును, థ్యాంక్ యూ రామ్మోహన్ రావు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి పెరిగిన జిహెచ్ఎంసీ పరిధి తర్వాత మున్సిపాలిటీ కార్పొరేషన్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. సో మోస్ట్లీ జనవరి ఎండింగ్లో లేదంటే ఫిబ్రవరి మొదటి వారంలోపు ఎన్నికలు పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంది. మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరించిన తర్వాత జరగబోయేటువంటి ఎన్నికలు ఈ పార్టీకి చాలా కీలకం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 24 స్థానాలు మాత్రమే ఉండే. సో అట్లాంటి 24 స్థానాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మందిని, బీజేపీ నుంచి కొంతమందిని కలుపుకొని సో ఏఎంతో పొత్తుతో ప్రస్తుతానికి కార్పొరేషన్ నడుస్తోంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ హైదరాబాద్ విస్తీర్ణం పెరిగిన తర్వాత కార్పొరేషన్ల సంఖ్య కూడా పెరుగుతుంది కాబట్టి సో ఖచ్చితంగా 300 డివిజన్లకు చేరుకుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పాగా వేయాలి మున్సిపాలిటీల్లో అన్నటువంటి ఉద్దేశంతో హైదరాబాద్తో పాటు మిగతా మున్సిపాలిటీలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ చేస్తోంది. సో ఇటు పెరిగిన జిహెచ్ఎంసీ, అటేమో గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి విధానాన్ని చూసి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్ళడానికి ప్రభుత్వం ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీల ఎన్నికలకు సంబంధించి ఇంతవరకు ఎట్లాంటి క్లారిటీ రాలేదు. అది అసెంబ్లీ సమావేశాల తర్వాత ఏ నిర్ణయం వస్తుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.
abroad education dream full